పెహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మీద ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్ సైన్యం భారత భూభాగంలోనే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల మీద దాడులకి ప్రయత్నం చేస్తుంది. ఆ దాడులను భారత సైన్యం ఎప్పటికప్పుడు చాకచక్యంగా తిప్పికొడుతూ ఉంది. S-400 అనేటువంటి సుదర్శన చక్రంతో పాకిస్తాన్ సైన్యం ప్రయోగిస్తున్నటువంటి వందలాది డ్రోన్లను మన భారత సైన్యం నేలమట్టం చేస్తూ ఉంది. అలాగే పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఎన్నో మిసైల్స్ను ఈ S-400తో పాటుగా ఆకాష్ అనేటువంటి క్షిపణి ద్వారా మనం ఆ మిసైల్స్ అన్నింటినీ కూడా నేలమట్టం చేస్తూ ఉన్నాం. అలాగే పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి ఈ యుద్ధ విమానాలతో చేసేటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని భారత సైన్యం తిప్పికొడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్కి పాక్కి మధ్య యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. సరిహద్దు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులను అయితే అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు రాత్రి పాకిస్తాన్ సైన్యం భారత భూభాగంలోని కొన్ని రాష్ట్రాల మీద దాడులు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఆత్మాహుతి డ్రోన్లను, క్షిపణులను, బాలిస్టిక్ క్షిపణులను, ఇలా రకరకాల యుద్ధ సామాగ్రిని ఇప్పుడు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల మీద వాడేందుకు సిద్ధమైంది. అయితే భారత సైన్యం కూడా నేను ఇందాక చెప్పినట్లుగా చాకచక్యంగా వాటన్నింటినీ తిప్పికొడుతూ ఉంది. భారత సైన్యంలో అలాగే భారత రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి S-400 అలాగే ఆకాశ్ క్షిపణి ఇవి పాకిస్తాన్ క్షిపణులను నిజంగా బంబేలెత్తిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం ఒకటి చెప్పాలంటే ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ కుట్రలను తిప్పికొడుతున్న దాంట్లో ఆకాశ్ క్షిపణి అయితే అది ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఆకాశ్ క్షిపణి ఎక్కడ తయారైందో తెలిస్తే నిజంగా చాలా ఆశ్చర్యపోతారు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్లోనే ఈ ఆకాశ్ క్షిపణిని తయారు చేశారు. దీని రూపకర్త ఎవరో కాదు, అతను కూడా తెలుగువారే. అతను ఎవరు, అతను ఈ ఆకాశ్ క్షిపణి కోసం ఎంత అంటే ఎటువంటి ప్రయోగాలు చేశారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారత్ పాక్ యుద్ధం, ఆ మిసైల్ సృష్టికర్త ఈయనే. ఆయన ఎవరనేది ఒకసారి చూద్దాం. భారత్లోని పలు నగరాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ క్షిపణులు డ్రోన్లతో దాడులకు దిగింది. ఈ దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. అందుకు భారత సైన్యం అంబుల పొదిలో ఉన్నటువంటి ఆకాశ్ క్షిపణులు అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ ఆకాశ్ క్షిపణుల తయారీలో తెలుగు వ్యక్తి కీలకంగా వ్యవహరించారు. ఆయనే డాక్టర్ ప్రహ్లాద రామారావు. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. గతంలో DRDOలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహించినటువంటి ఆయన రిటైర్ అయి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతూ ఉన్నారు. పాక్ ప్రయోగించినటువంటి క్షిపణులతో పాటుగా డ్రోన్లను అడ్డుకోవడంలో ఆకాశ్ ప్రభావవంతంగా పనిచేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది తన జీవితంలో సంతోషకరమైనటువంటి రోజంటూ ఆయన పేర్కొనడం జరిగింది. శత్రు దేశం ప్రయోగించినటువంటి వైమానిక దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల లక్ష్యాలను తన బిడ్డైనటువంటి ఆకాశ్ మిసైల్ తిప్పికొట్టడంలో అత్యంత ప్రతిభను కనబరిచిందంటూ కూడా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అతను అసలు ఈరోజు భారతదేశం పాక్ చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టడంలో ఇంత విజయవంతం అవుతుంది అంటే భారత శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి విశేషమైనటువంటి కృషి వల్లే ఈరోజు నిజంగా భారత్ ఈ కుట్రలను తిప్పికొట్టగలుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అబ్దుల్ కలాం ఆజాద్ గారితో ఈ ఆకాశ్ క్షిపణిని రూపొందించినటువంటి రూపకర్త ఎవరైతే ఉన్నారో అతను ఉన్నటువంటి ఫోటోలను కూడా ఇప్పుడు మనం అంతర్జాలంలో చూస్తూ ఉన్నాం. ఇది తన అంచనాలకు సైతం మించి పనిచేస్తుందంటూ కూడా రామారావు గారు చెప్పుకుంటూ వచ్చారు. భవిష్యత్తులో సైతం నిర్దేశిత లక్ష్యాలను ఆకాశ్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందంటూ ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఆకాశ్ క్షిపణి తయారీ కోసం ప్రాజెక్టు ఏర్పాటు చేశారని, దీనికి డైరెక్టర్గా తనను భారతరత్న అలాగే భారత మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి APJ అబ్దుల్ కలాం గారు ఎంపిక చేసుకున్నారని డాక్టర్ ప్రహ్లాద రామారావు గారు ఆయన ఈ సందర్భంగా అబ్దుల్ కలాం గారిని గుర్తు చేసుకుంటూ
మాట్లాడడం జరిగింది. ఈ ప్రాజెక్టు డైరెక్టర్గా ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిని తానేనంటూ గత జ్ఞాపకాలను ఆయన నెమరు వేసుకున్నారు రామారావు గారు. డ్రోన్లు, క్షిపణులు, హెలికాప్టర్లతో పాటుగా యుఎస్కు చెందినటువంటి F-16 యుద్ధ విమానాలను సైతం ఆకాశ్ క్షిపణి సమర్థవంతంగా అడ్డుకుంటుందంటూ ఆయన తెలియజేశారు. కానీ ఈ క్షిపణులను రూపొందించిన అనంతరం వీటిని కొనుగోలు చేసేందుకు భారత సైన్యం వెనకడుగు వేసిందని ఆయన ఒకసారి గుర్తు చేసుకున్నారు. భారత్ ప్రస్తుతం తన ఆకాశాన్ని రక్షించుకోవడమే కాదు, శత్రు దేశాలకు చెందినటువంటి లక్ష్యాలను నియంత్రిస్తుందని రామారావు గారు పేర్కొన్నారు. ఈ ఆకాశ్ క్షిపణులను హైదరాబాద్లోని భారత డైనమిక్ లిమిటెడ్లో రూపొందించినట్లుగా డాక్టర్ ప్రహ్లాద రామారావు గారు గుర్తు చేసుకున్నారు. ఇది స్వల్ప శ్రేణి అని, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగిస్తారని ఈ ఆకాశ్ క్షిపణి గురించి ఆయన వివరించారు. అలాగే ఇది వైమానిక ముప్పు నుంచి రక్షణ కల్పిస్తుందంటూ కూడా ఆయన ఈ ఆకాశ్ క్షిపణిని పొగుడుతూ మాట్లాడడం జరిగింది. ఇది ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదిస్తోందంటూ కూడా ఆయన తెలియజేశారు. నిజంగా మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ నుంచి పెద్ద సంఖ్యలో, అంటే ఏకకాలంలో 300కు పైగా డ్రోన్లు భారత భూభాగం మీద దాడులకు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఆకాశ్ క్షిపణులు అలాగే S-400లు ఏకకాలంలో ఆ లక్ష్యాలన్నింటినీ కూడా ఛేదించడంలో నిజంగా సఫలమవుతూ ఉన్నాయి. అది రూపొందించినటువంటి రామారావు గారికి నిజంగా మనం హ్యాట్సప్ చెప్పి తీరాల్సిందే ఈ సందర్భంగా. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ కుట్రపూరితమైనటువంటి దాడులను భారత సైన్యం తిప్పికొట్టగలుగుతుంది అంటే అది రామారావు గారు లాంటి సైంటిస్టులు చేసినటువంటి కృషి వల్లే సాధ్యమైంది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఈ ఆకాశ్ 20 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి లక్ష్యాలను సైతం అది ఛేదించగలదు అన్నట్లుగా రామారావు గారు తెలియజేస్తున్నారు. అలాగే ప్రతి లాంచర్లో 3 క్షిపణులు ఉంటాయని ఆయన తెలియజేశారు. ఇవి ఫైర్ అండ్ ఫర్గాట్ మోడ్లో పనిచేస్తాయి అంటూ ఆయన తెలియజేశారు. ఒక్కొక్కటి 20 అడుగుల పొడవు, అలాగే 710 కిలోల బరువు ఉంటాయి అన్నట్లుగా ఆయన ఈ ఆకాశ్ క్షిపణి గురించి వివరించారు. ఇది ఆటోమేటిక్, రియల్ టైం, మల్టీ సెన్సార్ డేటా ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆకాశ్ క్షిపణి గురించి డాక్టర్ ప్రహ్లాద రామారావు సోదాహరణంగా ఆయన వివరించడం జరిగింది. సో ఆయన చెప్పిన దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ ఆకాశ్ క్షిపణులు 20 కిలోమీటర్ల ఎత్తు వరకు అవి లక్ష్యాలను ఛేదించగలవు. అలాగే ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రతి లాంచర్లో 3 ఆకాశ్ క్షిపణులు అయితే ఉంటాయని, ఇవి ఫైర్ అండ్ ఫర్గాట్ మోడ్లో పనిచేయగలవు అంటూ కూడా వాటి గురించి చెప్తూ ఉన్నాడు. అలాగే ఒక్కొక్కటి 20 అడుగుల పొడవు, 710 కిలోల బరువు కలిగి ఉంటాయి అన్నట్లుగా కూడా ఆయన ఈ ఆకాశ్ క్షిపణి గురించి తెలియజేశారు. అంటే అతి పిన్న వయస్కుడిగా ఆయన అబ్దుల్ కలాం ఆజాద్ గారి టీంలో పనిచేస్తూ ఈ ఆకాశ్ క్షిపణులకు సంబంధించినటువంటి ప్రాజెక్టుకి డైరెక్టర్గా ఆయన పనిచేయడం జరిగిందని, దానికి సంబంధించి ఈ ఆకాష్కి సంబంధించిన క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రత్యేకతలు ఏంటనేది కూడా ఆయన తెలియజేశారు. నిజంగా తెలుగోడి సత్తా ఏంటనేది ఇప్పుడు పాకిస్తాన్కి తెలుస్తూ ఉంది. భారత సత్తా ఎలాగో తెలుగోడి సత్తా కూడా ఇప్పుడు నిజంగా పాకిస్తాన్ తెలుగోడి సత్తా దెబ్బకి అతలకుతలం అవుతుంది. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులను ఇప్పుడు భారత సైన్యం తిప్పికొడుతూ ఉంది. తిప్పికొట్టడంతో పాటుగా ఏ ప్రదేశం నుంచి అయితే పాక్ సైన్యం ఈ యుద్ధ సామాగ్రిని ప్రయోగిస్తూ ఉందో ఆ ప్రదేశాలను ధ్వంసం చేసేలాగా భారత సైన్యం ఇప్పుడు విరుచుకుపడుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.